ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లాడండి. మన అంశము బలహీనతలో. 2 కొరింథీ పత్రిక 12:10 నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, క్రీస్తు నిమిత్తం బలహీనతలో కూడా సంతోషించదు అని పౌలు గారు అంటున్నారు. మరి నీవు బలహీనతలో ఉంటే యేసయ్య కొరకు నిందలు ఇబ్బందుల్లో కూడా సంతోషిస్తావా? ఆత్మలో అంత ధైర్యం ఉన్నదా నీకు? ఏమి ఉన్నా లేకున్నా దేవునిలో సంతోషంగా ఉండగలవా? దొడ్డిలో గొర్రెలు లేకున్నా, సాలలో పశువులు లేకున్నా, నాలో నా యేసయ్య ఉంటే చాలు అనగలవా? నా తొట్టిలో పిండి లేకున్నా, బుడ్డిలో నూనె లేకున్నా, నా యేసయ్య నాకు ఉంటే చాలు. 3.5 సంవత్సరాల విధవరాలని ఆమె కుమారుడిని పోషించిన దేవుడు నన్ను నా బిడ్డను కూడా పోషించగలరు నమ్ముతున్నావా? అనారోగ్యంతో ఎవరైనా నీ కుటుంబంలో ఉన్నారా? 5 వరకు బాధపడుచున్నావా? నీ భారం ఆయన మీద మోపు, ఆయనతో కలిసి నడువు. విన్నవారు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.